నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ కాప్రా సర్కిల్ కుషాయిగూడలో ఏర్పాటు చేసిన నకిలీ సెంటాన్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో స్కూల్ ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. పారిశ్రామిక ప్రాంతంలో సెంట్ ఆనిస్ ను సెంటాన్స్ గా బోర్డు పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ మంగళవారం వివిధ సంఘాలు మహాధర్నా నిర్వహించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమా, విద్యార్థుల నిన్న చూసి వస్తారు. ఇది ఇంటెన్షనల్ గా చేసింది కాదు సార్. మేము ఏంటంటే క్యాన్షల్ మేము అన్ని చోట్ల ఇక్కడ ఏమైందంటే మేము టైప్ చేసేటప్పుడు ఈ రాసుకున్నాం అట్లా ఈ వచ్చింది అంతే తప్ప మాకు ఇంటెన్షనల్ గా ఏదో చదువు చెప్పేటప్పుడు టైప్ అంటే ఇంకా చదువు ఏం చెప్తారు? మిస్టేక్ ఒక స్కూల్ పెట్టడం జరిగింది. ఆ స్కూలు పేరు సెంట్ యాన్స్ అని స్కూల్ బోర్డు పెట్టడం జరిగింది. యాక్చువల్గా రిజిస్ట్రేషన్ మాత్రం యానీస్ అనే దాని మీద ఉన్నది. కానీ అందరూ కూడా ఏమనుకుంటారు అంటే సొసైటీలో మొత్తము సెంట్ యాన్స్ స్కూల్ సికింద్రాబాద్లో ఏది ఉందో అదే స్కూల్ అనుకొని అందరూ కూడా ఇక్కడ వచ్చి జాయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ ఒక్క తప్పు అది ఒక్కటే కాకుండా క్లియర్గా ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ యొక్క స్కూల్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నేను డిఓతో మాట్లాడడం జరిగింది. అందరితో కూడా మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పడంటే ఇండస్ట్రియలలో ల్యాండ్లలో వాళ్ళ పార్క్లు లేకపోతే స్పోర్ట్స్ ఏదైతే యాక్టివిటీస్ పిల్లలు ఆడుకోనికి పార్క్ ఇట్లా లేని చోట లేకపోతే గ్రౌండ్ లేని చోట కూడా స్కూల్స్ పెట్టొద్దనే ఒక అన్నీ ఉన్నాయి. కానీ ఏది కూడా తీసుకోకుండా క్లియర్గా సెంట్ యాన్స్ అనే మీడియం స్కూల్ అనేది దీని మీద నడిపిస్తూ ఉన్నారు. యాక్చువల్గా యానీస్ అనే స్కూల్ పేరు మీద వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఇచ్చింది మాత్రం దీని మీద. అట్లే మీరు చూస్తే ఇండస్ట్రియల్ ఏరియాలో ఇది కెమికల్ ఫ్యాక్టరీ. ఇది పక్కనే మీరు చూడండి పిల్లలకి ఎంత హానిగా ఉంటుందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి అందరు కూడా. ముఖ్యంగా నా రిక్వెస్ట్ ఏంటంటే డిఓ గారికి, ఎన్నో ఇండస్ట్రియల్ ఏరియాలో స్కూళ్ళు ఉన్నాయి మా ఏరియాలో. దయచేసి వాళ్ళకు ఒక గ్రౌండ్ లేదు, పిల్లలు ఆడుకోనికి ఒక ప్లేస్ లేదు, ప్రతి చోట మొత్తం పొల్యూషన్ ఉంది. కాబట్టి సీజ్ చేయాలని చెప్పి మేము అడగడం జరిగింది. డిఓ గారు స్పందించి దీన్ని ఈరోజు స్కూల్ సీజ్ చేస్తున్నారు. మా ఎంబీఓ గారు తన కూడా ఉన్నాడు, ఎంఈఓ గారు కూడా బాపిరెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా మాతో రావడం జరిగింది. ఇప్పుడు మాతోటి వచ్చి ఇప్పుడు సీజ్ చేసిపోతున్నాడు. నెక్స్ట్ స్కూల్స్ అన్నీ కూడా ఇండస్ట్రియల్ ఏరియాలో ఎక్కడైతే స్కూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా సీజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకు ఒక గ్రౌండ్ లేదండి, వాళ్ళకి పిల్లలు ఆడుకోనికి ఒక ప్లేస్ లేదు. ఈ చుట్టుపక్కల ఉన్నాయి అన్నీ కూడా సీజ్ చేయాలి. ఎందుకంటే నేను లేకపోతే మేము స్ట్రెయిట్గా ఇది సీఎం గారి దగ్గరనే ఈ పోర్ట్ఫోలియో ఉంది కాబట్టి మేము ఆయన దగ్గరికే పోయి కూర్చుంటాం. మేము ఆయన దగ్గరనే పోయి ఈ రకంగా స్కూల్స్ అన్ని ఈ రకంగా నడుస్తూ ఉన్నాయి కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా బంద్ చేయాలి. ఆర్జేడి గారు కూడా స్పందించాలి. ఆ మేడం ఆమె ఒక్క దినం కూడా కనిపించదు, డిఓ గారు కనిపించరు. స్కూళ్ళల్లో బుక్కులు అమ్ముతారు, బట్టలు అమ్ముతారు, ప్రతి ఒక్కటి కూడా లీగల్ ఉండదు స్కూళ్ళల్లో. ఒక్కటి లీగల్ చూపించమని చెప్పి అడుగుతా ఉన్నాను నేను డిఓ గారికి. దయచేసి డిఓ గారు దీని మీద అన్ని స్కూళ్ళ మీద కూడా కంపల్సరీ
వాళ్ళందరినీ కూడా క్లోజ్ చేయాలి, స్కూల్స్ అన్నీ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. దీన్ని ఎట్లా తీసుకుంటుండో అదే డిస్కషన్లో ఏం జరిగిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీస్ ఇస్తామని చెప్పారు. తర్వాత మేము ఈ స్కూల్ని క్లోజ్ చేస్తున్నాము. వాళ్ళకి మళ్ళీ పర్మిషన్ మొత్తం అన్ని క్లియర్గా పర్మిషన్ ఇచ్చినాకనే వాళ్ళకు మీరు ఓపెన్ చేసుకునేటట్టు చేస్తామని చెప్పారు. ఆల్రెడీ ఈ స్కూల్ మీద పోలీస్ ఎఫ్ఐఆర్ కూడా జరిగింది. నిన్న ఇన్స్పెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళు ఏదైతే చేసిన తప్పుకు ఎఫ్ఐఆర్ కూడా చేసినాం సార్ అని చెప్పి జరిగింది. ఎందుకంటున్నామంటే పిల్లలు ఈ స్టేజ్లోనే మీకు తప్పులు మీరు నేర్పిస్తూ ఉంటే ఇంకా వాళ్ళు ఏం నేర్చుకుంటారు, ఏం చేస్తారు? మీరు స్కూల్లో పేర్లు ఒకటి పెట్టుకొని ఒక పేరు పెట్టుకొని ఇంకో పేరు మీద మీరు ఫీజు వసూలు చేస్తే ఇదే ఉంటుంది ప్రాబ్లం. విద్యార్థుల తల్లిదండ్రులకు ఏమని చెప్పాలి? వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను నేను, ఏది కరెక్ట్ ఉంటే ఆ స్కూల్లో మీరు అందరు యజమానిని చూడండి, ఆ ఓనర్ని చూడండి, అన్నీ చూసి కూడా జాయిన్ చేయండి. ఎందుకంటే అంటే నేను కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఈ డ్రగ్స్, గంజాయి అసలు దారుణం ఉందండి. కాబట్టి దయచేసి పేరెంట్స్ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీ పిల్లలు కరెక్ట్ టైంకి వస్తురా లేదా అది కూడా చూసుకోవాలని చెప్పి కోరుతున్నాను. స్కూల్ పైన చర్యలు కలెక్టర్ ఇప్పుడు మీటింగ్లో ఉన్నా అని చెప్పిండు. రేపు రమ్మని చెప్పడం జరిగింది. రేపు కంపల్సరీ రేపు ఇచ్చి దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. సో మీ ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళ పైన, అనాథ స్కూళ్ళ పైన ఇలాంటి చర్యలు తీసుకుంటారా? అన్నిటి మీద కూడా ఇదే చేస్తాం మేము. ఎందుకంటే ఇండస్ట్రియల్ ల్యాండ్లలో పెట్టి ఏ రకంగా పైసలు వసూలు చేసడము, వాళ్ళు బిజినెస్ చేయడము, పిల్లల హెల్త్ ఖరాబ్ చేస్తుంది తప్ప ఇంకా వేరేది ఏం లేదు. చదువు కంటే ఎక్కువ హెల్త్ ఖరాబ్ అవుతుంది పిల్లలది. ఇక్కడ తాల్ పబ్లిక్ స్కూల్, అక్షర స్కూల్లో కూడా ఇష్టానుసారంగా పిల్లలకి బుక్స్ కానీ డ్రెస్సులు కానీ వాళ్ళ దాంట్లో తీసుకోవాలని చెప్పేసి రూల్స్ పెడతారు. సో దీనిపైన ఏ విధంగా 100% యాక్షన్ తీసుకోవాలి. అదే నేను ఆర్డీఓ గారికి డిఓ గారి చెప్పడం జరిగింది. ప్రతి స్కూల్లో నేను అంటే ఏమంటుంది అంటే ఆమె అంటే నేను ఇది చెప్పొద్దు కానీ చెప్పాల్సి వస్తుంది సార్, నాకంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ స్కూల్ ఓనర్స్ ఉన్నారు సార్ అని చెప్తా ఉంది. మరి ఎందుకమ్మా మళ్ళీ మనం దీన్ని చేయడం ఎందుకని నేను అడగడం జరిగింది. కాబట్టి నేను దయచేసి ఫస్ట్ ఆర్జేడీ గారికి చెప్పడం ఏంటంటే ఆ మేడంకి మీరు ఒక్కసారి మా కాన్స్టిట్యున్సీ ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో అన్ని స్కూల్ అన్నీ తిరగండి. ఎందుకంటే మా చాలా పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి, మాకు ప్రౌడే స్కూల్స్ ఉండడం, కానీ లెక్క ప్రకారం ఉండాలి. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఫీజులు, బుక్కులు అసలు మామూలుగా కాదండి. అసలు ఒక దిక్కేమో ఇది, ఒక దిక్కేమో మన పోలీసు వాళ్ళు, ఓ దిక్కేమో ఆర్టీఓ వాళ్ళు, ప్రతి ఒక్కరు ఆటో డ్రైవర్ల కాడికి సతాయించడం. ఓనర్స్ ఉంటేనేమో వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ ఓనర్ స్కూల్ సొంతం బస్సులు ఉంటే ఏమన్నారు. అదే ప్రైవేట్ వాడు ఆటో వాడు తెచ్చుకుంటే మాత్రం వాని నరకం చూపిస్తారు. ఈ మూడు అందరు కూడా అదే పని ఉన్నది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆర్జేడీ గారిని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, ఏమన్నా డిఓ గారు తమరి పేరు చెప్తారు కాబట్టి మీరు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి ఈ అన్ని ఇండస్ట్రియల్ ఉన్న స్కూల్ అన్నీ కూడా టేక్ కేర్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఉప్పల్ ఎమ్మెల్యే గారి దృష్టికి ఇక్కడ ఒక ఫేక్ స్కూల్ నడుస్తుందని వారి దృష్టికి రావడం జరిగింది. సో ఇంటర్నల్గా వారు మాకు చెప్తే మేము అసలు వీళ్ళకి ఏం పేపర్ ఉంది, ఏం కథ అని ఒకసారి నెట్లో పోయి అట్లనే ఆఫీసులలో కనుక్కుంటే యాక్చువల్గా వీళ్ళకి గవర్నమెంట్ ఇంకా అంటే వీళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్ పర్మిషన్స్ కూడా రాలేవు. వీళ్ళకి ఓన్లీ స్కూల్ ఓపెనింగ్ అంటే అడ్మిషన్స్ తీసుకోవడానికి మాత్రమే వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చిర్రు ఆన్ ద నేమ్ ఆఫ్ సెంట్ యానీ స్కూల్. సో వీళ్ళకి సెంట్ యానీ స్కూల్ అని పర్మిషన్ ఇస్తే వీళ్ళు సెంటాన్స్, మీ అందరు తెలుసుగా సికింద్రాబాద్ సెంటాన్స్, తార్నాక సెంటాన్స్, ఒక ప్రముఖ పేరు మోసిన విద్యా సంస్థ పేరు ఈ బోర్డులు చెరిపేసారు. ఈ బోర్డు కూడా ఈ తీసేసి సెంటాన్సే అది. మీరు ఒకసారి బోర్డుని కూడా చూసుకోండి. సో సెంటాన్స్ స్కూల్ అని ఈడ ఒక్కొక్క అడ్మిషన్కి 60,000 రూపాయలు వసూలు చేస్తారు. సో మేము ఇది తెలుసుకొని ఈ స్కూల్కి వచ్చి ఇవన్నీ చూస్తే ఈ స్కూల్కి అసలు పర్మిషన్స్ కూడా ప్రాపర్గా లేవు. ఇంకోటి ఏంటంటే అసలు ఈ స్కూలు పేరు తప్పు, దాంతోపాటు వీళ్ళు క్లెయిమ్ చేసేది వీళ్ళకి సిబిఎస్ఈ పర్మిషన్ ఉందని. అసలు వీళ్ళకి పర్మిషనే లేదురా నాయన అంటే ఇంకా సిబిఎస్ఈ పర్మిషన్ ఉందని పేరెంట్స్ దగ్గర ఒక్కొక్క అడ్మిషన్కి 60,000 తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ప్రముఖంగా ఈడ అధికారులు అంటే ఎంతగా వాళ్ళని కొమ్ము కాస్తున్నారు, లేకపోతే వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకుందా అన్న దానికి నిర్ధారణ ఏంటంటే యాక్చువల్గా ఈ స్థలం అంతా ఇండస్ట్రియల్ జోన్. ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ అని ఏదన్నా డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ పక్కన వస్తే అది ఇండస్ట్రియల్ జోన్ కిందకి నిర్ధారణ బ్లైండ్గా, అంటే ఎవరికి చదువురాను అడిగినా చెప్తారు. కానీ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన పర్మిషన్ కాపీలా పాయింట్ నెంబర్ 21 ఉంటుంది. ఏమని, వెదర్ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు రెసిడెన్షియల్ జోన్ ఆర్ ఇండస్ట్రియల్ జోన్ అని క్లియర్గా అధికారులు ఇది ఇండస్ట్రియల్ జోన్ కాదు, ఇది రెసిడెన్షియల్ జోన్ అని దీనికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో మరి డిఓ గారు మరి ఇంట్లో ఎంతలా లూచి పడ్డారు, వీళ్ళకి తెలియకుండా అయితే కావు కదా. సో ఇంకోటి ఏంటంటే రెసిడెన్షియల్ జోన్లోనే వీళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి, వీళ్ళు ఇండస్ట్రియల్ జోన్లో పర్మిషన్ తీసుకోరు. సిబిఎస్ఈ నామ్స్ ఏం చెప్తాయంటే సెక్షన్ 90C
మోర్ దెన్ 2 acres ఉంటేనే సిబిఎస్ఈ పర్మిషన్ ఉంటుంది. వీళ్ళకి ఇంకా స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నాక స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుపోయి సెంట్రల్లో వీళ్ళు అప్లై చేసుకుంటే వీళ్ళకి సిబిఎస్ఈ వస్తుంది. కానీ బాజప్తా యథేచ్ఛగా పెద్ద పెద్ద బోర్డులు సిబిఎస్ఈ అని బోర్డులు పెట్టుకొని కనీసం వీళ్ళకి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ పర్మిషన్లే రావు. ఎందుకంటే వీళ్ళకి స్కూల్ ప్లే గ్రౌండ్ కూడా లేదు. మీరు చూసినట్టయితే మొత్తం సిమెంట్ బ్రిక్స్ పెట్టి పార్కింగ్ చేసుకోరు తప్ప ఇక్కడ ఎట్లాంటి బోర్డు కూడా లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చిన్నపిల్లల ప్రాణాలతో ఆడుకుంటారు వీళ్ళు. ఎందుకంటే ఇవి కెమికల్ ఫ్యాక్టరీస్. ఇక్కడ పక్కనే వెట్ ఇండియా ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ ఉంది. అదేంటంటే జంతువులకు కావాల్సిన మెడిసిన్ తయారవుతుంది ఇక్కడ. సో ఎప్పుడు 5 minutesకి ఒకసారి స్మోక్ వస్తూనే ఉంటుంది, పాయిజనస్ గ్యాసెస్ బయటకు వస్తూనే ఉంటాయి. దానికి ఆనుకొనే ఈ స్కూల్ ఉంది. మరి ఇవన్నీ చూసి కూడా వీళ్ళకి పర్మిషన్లు వచ్చినాయంటే మరి అధికారులు ఎంత చేతులు తడిచినాయి అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. స్కూల్ బంద్ చేయాలనేది మా ఆకాంక్ష కాదు, కానీ ఇవాళ పేరెంట్స్ని మోసం చేసి ఏదో వేరే పేరు పెట్టుకొని వేరే స్కూల్ నడుపుతుర్రు. రేపు పిల్లలకి ఏదో బోనఫైడ్ అయినా ఇంకేదైనా ఏ పేరు మీద ఇస్తారు? వాళ్ళకి పర్మిషన్ ఉన్నదాని మీద ఇస్తారా, ఫిక్స్ స్కూల్ పేరు మీద ఇస్తారా? సో ఇవన్నీ ఆలోచించాలని మొన్న సాటర్డే నుంచి మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారిని అట్లనే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారిని పైన లెటర్లు ఇచ్చిన. ఎమ్మెల్యే గారు లెటర్ కూడా ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇచ్చినాము. సో దీనిపైన స్పందించాలని కోరుకున్నాము. ఈ 2 రోజుల నుంచి ఎవరు స్పందిస్తలేరు కాబట్టి ఇవాళ ఎమ్మెల్యే వారే వచ్చి ఇక్కడ ధర్నా కూర్చోవడం జరిగింది. ధర్నా కూర్చున్న వెంటనే మరి అధికార యంత్రాంగం అంతా స్పందించి ఈరోజు ఇప్పుడు ఈ స్కూల్ని సీజ్ చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. అదే యజమాని ఏం చెప్తుంది, టైపో ఎర్రర్ అంటారు. ఇప్పుడు చిన్న పిల్లలు కాదు కదా, అందరు చదువుకున్న వాళ్ళే స్కూల్ నడుపుతుర్రు. సెంటాన్స్కి స్పెల్లింగ్ రాదా ఎవరికి? ఇంకోటి నువ్వు సరే ఏదో ఒక యాడ్లో తప్పు చేసినావు అనుకుందాం, బోర్డులు అవే ఉంటాయి, స్కూల్ ఫీజు రిసిప్ట్లు అవే ఉంటాయి, ఆఖరికి స్కూల్ పిల్లల డ్రెస్ పైన కూడా సెంటాన్స్ అనే ఉంటుంది. ఇంకా ఇంతకన్నా మనము వాళ్ళకి నిర్ధారణ చూపించే అవసరం ఏముంటుంది? సెంటాన్స్ అని బాజప్తా వాడు వాళ్ళ స్కూల్ పిల్లలకి సెంటాన్స్ అనే పెడుతుండు. బ్యాచ్ మీద సెంటాన్స్ అనే ఉంది, బుక్ల మీద సెంటాన్స్ ఉంది, స్కూల్ ఫీజు కట్టిన రిసిప్ట్ మీద కూడా సెంటాన్స్ అనే ఉంది. అంటే ఇంత ధైర్యంతో వాళ్ళు నడుతురు అంటే దీని వెనుక ఏమర్థం ఉందో ఆలోచించాలి. అధికారులు చేతులు మరి తట్టుకురా, లేకపోతే ఇలా గవర్నమెంట్ మరి ఏం చేస్తుంది అనేది ఒకసారి మీరు అందరూ జనాలను మేల్కోవాలనే ఇలా మేల్కొల్పాలనే ఓ తరుణంలోనే ఇవాళ ఎమ్మెల్యే గారు ఈ యాక్షన్ తీసుకురు. ఈ స్కూల్ తోటే ఇవాళ ఇది క్లోజ్ కాదు, ఖచ్చితంగా ప్రతి స్కూలు ప్రతి కాలేజ్ పర్మిషన్స్ రేపటి నుంచి ఎమ్మెల్యే గారే స్వయంగా పరిశీలించి వాళ్ళ పని పడతామని ఇవాళ ఇనిషియేటివ్ ఇది ఆరంభం మాత్రమే. సో ఈ ఆరంభమే ఇట్లుంటే ఇంకా రేపు ఇంకెట్లుంటుందో ఒకసారి జనాలు అందరూ